దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని ప్రజలారా, సామెతల గ్రంథాన్ని చదివితే నీవు లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నడుచుకోవాలో స్పష్టంగా దేవుడు నీకు తెలియచేస్తాడు అని అనేక మార్లు మీదుట నేను ప్రస్తావించాను. పేదల కొరకు నువ్వు ఏం చేయాలో, ఏం చేస్తే నీ దేవుడు సంతోషపడతాడో సామెతల గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. నెలకి 30 లేదా 31 రోజులు మనకు ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక అధ్యాయం చొప్పున మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మనము చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. నీవు రోడ్డు మీద వెళ్తున్న సమయంలో నీకు ఎవరైనా బీద స్థితిలో కనబడినప్పుడు వారి మీద నీకు జాలి, దయ, కనికరం కలగాలి. కడు పేదరికముతో తినడానికి తిండి లేక, ఉండడానికి వసతి లేక, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న ప్రజలు ఎందరో ఉన్నారు కదా. అధికార పాలనలో ఉన్నవారు కూడా కడు పేదరికం, బలహీన వర్గాలను వారు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ అధికారాన్ని వారు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పూట నువ్వు ధన్యుడిగా మార్చబడాలంటే బీదలను కటాక్షించడం నువ్వు నేర్చుకోగలగాలి. నీకు కలిగి ఉన్న దానిలో వారికి సహాయంగా నువ్వు మారగలగాలి. బీదలను కనికరించేవాడు దేవుణ్ణి ఘనపరిచేవాడని బైబిల్ గొప్పగా ప్రస్తావిస్తుంది. బీదలను కనికరించగలిగితే నేరుగా నీ దేవునికే నీవు అప్పిచ్చువాడవు అని సామెతలు 19లో వ్రాయబడింది. యెషయా 58లో కూడా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో అని ప్రస్తావించారు. నీవు ఏ స్థానంలో ఉన్నావో, ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించావో అదంతా నువ్వు ఒక్కడివే అనుభవించడానికి కాదు కదా. అనేక మంది అనాథ పిల్లల చదువులకు నువ్వు ప్రోత్సాహపడే విధంగా మారగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన చదువో, ఉద్యోగమో, వ్యాపారమో దేనిలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావో అవి దిక్కులేని వారికి, తల్లి తండ్రి లేని అనాథలకు అది ఉపయోగంగా లేకపోతే నీకు కలిగినదంతా వ్యర్థమే. బీదలను కనికరిద్దాం, వారి చదువులకు సహకరిద్దాం, వారిని కటాక్షించడం నేర్చుకుందాం, దేవుని నామాన్ని పైకెత్తుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.